బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు బంగారం షాప్ ఉందా? అయితే మీ గుండెల్లో దడ పుట్టించే వార్త. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకూర్చడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. హైదరాబాద్ మేడ్చల్లో పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. కత్తులతో బెదిరించి జ్యువెలరీ షాపులోకి దూరారు, చోరీ చేశారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఇదిగో బుర్ఖాలో వచ్చి జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అతనితో పాటు ఇంకో వ్యక్తి కూడా బైక్ నుంచి దిగాడు, హెల్మెట్ పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్లారు. అయితే అది సాధారణ అంటే చిన్న షాప్ మనం చూస్తూ ఉంటాం సాధారణంగా జ్యువెలరీ షాప్. సో ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. దాడిలో ఓనర్ కు అదిగో ఒక్కసారి మీరు చూడొచ్చు. అక్కడ బుర్ఖాలో వెళ్తే అదిగో విజువల్ మీరు చూడండి. కత్తితో దాడికి పాల్పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా దాడికి దిగాడు. అదిగో ఆ విజువల్ మీరు చూడండి. కత్తితో దాడికి పాల్పడుతున్న విజువల్స్ అవి. అయితే అప్పటికే మెడ మీద గాయం చేశాడు. గాయం చేసిన తర్వాత అక్కడ ఉన్న కుర్చీ మీదకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత తనతో తెచ్చుకున్న సంచిని ఓపెన్ చేశాడు. అక్కడ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కూడా అప్పటికే కాస్త బంగారం కావచ్చు, అక్కడ వెండి కావచ్చు, తన సొంతం చేసుకున్న దాంట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న వ్యక్తికి సంబంధించి దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఓనర్ కి సంబంధించి అక్కడ హెల్పర్ అదిగో ఆ వ్యక్తి చూడండి. వెంటనే అక్కడి నుంచి గబుక్కుమని దూకాడు, బయటకు వచ్చి పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో ఓనర్ పారిపోతున్న సందర్భం. బట్ అక్కడ నిలవరించే ప్రయత్నంలో కూడా మరోసారి అక్కడ భయభ్రాంతులకు గురి చేశాడు. తర్వాత ఆ దోచుకున్న బంగారంతో వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఆ హెల్పర్ కుర్చీతో అక్కడున్న టేబుల్ తో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే పరారైపోయారు. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కనుక భయభ్రాంతులకు గురయ్యే విజువల్స్ అనే చెప్పుకోవాలి. అంతటి గాయాలైనా సరే పట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ దొరకలేదు, పరారైపోయాడు. అయితే విజువల్స్ అన్ని కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. బుర్ఖాలో వచ్చి జ్యువెలరీ షాప్ ఓనర్ పై దాడికి ప్రయత్నం చేశాడు. దాడిలో ఓనర్కు మెడభాగంలో గాయాలైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే నేను చెప్పాను, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎట్లా దాడికి దిగుతున్నారో మీరు చూడొచ్చు. తనతో తెచ్చుకున్న ఆ సంచిని ఓపెన్ చేశాడు. తర్వాత ఆ ఓనర్కి సంబంధించి బెదిరించాడు, కానీ ఎక్కడ కూడా ఓనర్ ఒప్పుకోలేదు. అఫ్కోర్స్ ఎవరు ఒప్పుకుంటారు తన బంగారాన్ని ఇచ్చాడని. కానీ ఈ నేపథ్యంలోని వెనకాల వచ్చిన వ్యక్తి, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి అక్కడున్న బంగారం కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఎవరైతే బుర్ఖాలో ఉన్నారో అతడు మరోసారి దాడి చేసి అక్కడున్న బంగారాన్ని తన సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు. దాడిలో ఓనర్ మెడభాగంలో గాయాలైన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంత బంగారం ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లు సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెళ్ళిపోతున్న సందర్భంలో అంతటి టేబుల్ ఇచ్చి కొట్టినా సరే ఎక్కడ కూడా అదరలేదు, బెదరలేదు, ఇన్ఫాక్ట్ జంకలేదని కూడా చెప్పుకోవాలి. ఇద్దరు కూడా బైక్ మీద వచ్చారు. ఏదో సింపుల్గా వచ్చారు. బంగారం కొంటున్నట్టు బిల్డప్ ఇచ్చారు. లోపలికి వెళ్ళారు, కత్తి తీశాడు, దాడికి ప్రయత్నం చేశాడు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అయితే అక్కడున్న వాళ్ళకి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అదిగో ఆ విజువల్ చూడండి. ఎంత ఫాస్ట్ గా ఆ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బైక్ రెడీ చేశాడు. ఇంతట్లో ఆ బుర్ఖాలో ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ వెనకాల హెల్పర్ దాడి చేసినప్పటికీ కూడా కాస్త జరిగాడు తప్ప ఎక్కడా కూడా పడిపోలేదు. బ్యాలెన్స్ గా బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు ఇద్దరికిద్దరు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా సీసీటీవీ ఫుటేజే కాదు, దీనికి మించి సెక్యూరిటీ పెట్టుకోవాలా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. బంగారం షాప్ ఓనర్లా మీరు? అయితే ఈ వార్త మీకే. దడ పుట్టించే వార్త ఇది. హైదరాబాద్ మేడ్చల్లో పట్టబగలే దోపిడీ జరిగింది. కత్తులతో బెదిరించి జ్యువెలరీ షాపులోకి వెళ్ళాడు, చోరీ చేశాడు దుండగుడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ దుండగులు లోపలికి చొచ్చుకెళ్లారు, బుర్ఖాలో వచ్చారు, జ్యువెలరీ షాప్ ఓనర్ పై దాడి చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ ఫుటేజ్ మీరు చూడండి. మొత్తం 3 బాక్సెస్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో ఏదో సాధారణంగా బుర్ఖా వేసుకొని ఇద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తనతో తెచ్చుకున్న ఆ కత్తిని తీసిన తర్వాత ఓనర్ మీద దాడికి ప్రయత్నించాడు, దాడి చేశాడు, మెడభాగాన గాయం చేశాడు. ఆ తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోన్ వదిలేశాడు. అదిగో ఆ ఫోన్ వదిలేశాడు. బహుశా ఆ ఫోన్ కి సంబంధించి హెల్పర్ ఫోన్ అయి ఉంటుంది. బహుశా ఆ ఫోన్ కి సంబంధించి అక్కడున్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే దాడికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఆ టేబుల్ అక్కడ ఏవైతే చైర్స్ లా ఉన్నాయో వాటిని ఎక్కాడు. ఎందుకంటే కాస్త దూరంలో ఉందైతే అందలేదు. ఆ నేపథ్యంలో ఎక్కాడు, దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత అక్కడున్న
మీరు చూస్తే కరెక్ట్గా తన వేలిముద్ర దొరకకూడదని చెప్పి చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నాడు. బహుశా హైటెక్ దొంగ, తెలివైన దొంగ అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు, బహుశా ఇలాంటి దొంగ అనుకుంటా, ఎందుకంటే చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నాడు మరిని. దాంతోపాటు అక్కడి నుంచి పరారైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దాడిలో బంగారం కూడా దోచుకున్నట్టు తెలుస్తోంది. వీడియో 1, వీడియో 2, వీడియో 3 ఈ 3 బాక్స్లు మీరు సీక్వెన్స్లో చూడండి. వీడియో 1 బాక్స్లో మీరు చూస్తున్నారు ఎంటర్ అవుతున్న విజువల్స్. అతడు అంటే బుర్ఖాలో వచ్చిన వ్యక్తి, అలాగే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ప్లాన్డ్గా ఇద్దరు కూడా తను వస్తున్నాడా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాడు. తన బైక్ లాక్ చేశాడు. లాక్ చేసిన తర్వాత లోపలికి మెల్లిగా వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు ఏదో సాధారణంగా వెళ్తున్నట్టు వెళ్ళారు. ఆ హెల్మెట్ని కాస్త సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ బాక్స్ వీడియో 2లో మీరు చూస్తే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ అని కూడా కాదు, వెళ్ళిన వెంటనే ఆ సంచి తీసి పక్కన పెట్టాడు, కత్తి తీశాడు, దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత బెదిరించాడు, మళ్ళీ కుర్చీ ఎక్కాడు. కుర్చీ ఎక్కిన తర్వాత మళ్ళీ దాడి చేశాడు. అంతట్లో ఈ వ్యక్తి ఎప్పుడైతే దాడి చేస్తున్న సందర్భంలో వెనకాల అదిగో హెల్మెట్ అనే వ్యక్తి అప్పటికే కాస్త సొత్తుని దోచేశాడు. వెంటనే ఆ పెద్ద కవర్లా తెచ్చుకున్నాడు. బహుశా అంత వస్తుంది అనుకున్నాడు, కానీ ఎంత రాలేదు. బహుశా ఒక కవర్లా మనం చూస్తున్నాం, అదే దొరికినట్టుంది. అయితే అది దోచుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో హెల్పర్ మీరు చూస్తే కనుక బహుశా సాహసం చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఆమాంతం డోర్ వరకు దూకేశాడు. దూకిన తర్వాత అక్కడ టేబుల్తోని అదిగో బయటకు వచ్చిన ఓనర్ మీద మరొకసారి కత్తితో బెదిరించి వెళ్ళిపోతున్న సందర్భంలో హెల్పర్ టేబుల్ తీసుకొచ్చి నెత్తి మీద ఒకటి ఇచ్చాడు, కానీ ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. ఆ తర్వాత అదే టేబుల్లో ఓనర్ పాపం అటాక్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ దొరకలేదు. ఇంకో టేబుల్ తీసుకొచ్చే లోపే ఇటు ఇద్దరు వెళ్ళిపోయిన పరిస్థితి. బుర్ఖాలో వచ్చారు, కత్తులు చూపించారు, బెదిరించారు, బంగారాన్ని దోచుకెళ్ళిపోయారు. బంగారం షాపు మీకుందా? అయితే ఈ వార్త మీకోసమే. గుండెలో దడ పుట్టించే వార్తది. మీ బంగారం దోచుకు వెళ్ళడమే కాదు, మీ మీద దాడి చేసి అక్కడ సొత్తుని తీసుకెళ్లే క్రమంలో మిమ్మల్ని అటాక్ చేయడానికి కూడా దుండగులు వెనకాటం లేదు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్ఫాక్ట్ గతంలో కూడా మనం చూసాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆడవాళ్ల మెడలో చైన్లు లాగేస్తున్న సందర్భాలు చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మరి కాసేపు అక్కడ సిచ్యువేషన్ చూస్తారు. ఒకవేళ కనుక సిచ్యువేషన్స్ బాగాలేదంటే కనుక దాడి చేసి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకు వెళ్ళిపోతున్న సందర్భాలను చూసాం. కానీ రీసెంట్గా ఈ మధ్య గత కొద్ది రోజుల క్రితం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇటువంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. బంగారం షాప్లోకి వెళ్ళి బంగారాన్ని దోచుకున్న విజువల్స్ మనం చూసాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఎవరూ లేని సందర్భాన్ని చూశారు, అదను చూశారనే చెప్పుకోవాలి. కానీ అక్కడ హెల్పర్ చాలా తెలివిగా ప్రవర్తించాడు. అటుగా వెళ్ళిపోయి బహుశా ఎవరికో కాల్ చేసే ప్రయత్నం చేశాడేమో బహుశా, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ గ్యాప్లోనే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అటుగా వెళ్తున్న వాళ్ళకి ఒక్కసారి విజువల్ మీరు చూడొచ్చు. ఒక పెద్ద కవర్ లాంటిది తీసుకొచ్చాడు. పెద్ద కవర్లో అదిగో ఎప్పుడైతే ఓనర్ అటాక్ ఇచ్చాడో అప్పుడు వీళ్ళు భయపడిపోయే సంథింగ్ ఈజ్ ఫిష్, ఏదో తేడా కొడుతుందని చెప్పి వెంటనే అక్కడి నుంచి పరారైపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ముందే కాస్త సొత్తుని బ్యాగ్లో వేసుకున్నప్పుడు ఒకరు అటాక్ చేస్తున్న సందర్భంలో ఇంకొకరు దొంగతనం చేశారు. కానీ ఎప్పుడైతే రివర్స్ ఓనర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడో వెంటనే వీళ్ళిద్దరికి భయం వేసింది. అక్కడి నుంచి పరారైపోయారు. చాలే దొరికింది అనుకున్నారు ఏమో, అక్కడి నుంచి పరారైపోయారు. కానీ హెల్పర్ అదే టైంలో వెనక్కి నుంచి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, హెల్మెట్ ఉన్న వ్యక్తి ఏదైతే టేబుల్ ఉంటుందో, బంగారం పెట్టిన అంటే షో కేస్కి పెడుతూ ఉంటారు కదా, ఫస్ట్ ఆ టేబుల్ మీదకి ఎక్కాడు. కాస్త ఆ బంగారాన్ని, ఆ నగదుని అక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో ఇన్ఫాక్ట్ మేడ్చల్లో పట్టపగలే దోపిడీ జరిగింది. కత్తులతో బెదిరించి జ్యువెలర్ షాపులోకి చోరీకి పాల్పడ్డారు దుండగులు. బుర్ఖాలో వచ్చి జ్యువెలర్ షాప్ ఓనర్పై దాడి చేశారు. దాడిలో ఓనర్ మెడభాగంలో గాయాలయ్యాయి. కొంత బంగారం ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా